హాయ్ హలో వెల్కమ్ టు ఓకే టీవీ. పటాన్చెరు నియోజకవర్గానికి సంబంధించి చెరువులు, పార్కులు, బళ్ళు, గుళ్ళు ఏది అసలు శ్మశానాలతో సహా కబ్జా చేస్తున్న పరిస్థితి ఇక్కడ లోకల్ గవర్నమెంట్లో వ్యక్తులు కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ప్రధాన ప్రతిపక్ష నాయకులు కావచ్చు, అధికార పక్ష నాయకులు అవ్వచ్చు. అంటే ఎమ్మెల్యేతో పాటు బీఎస్పీ నుంచి కంటెస్ట్ చేసిన నీలమ్మది అవ్వచ్చు, బీఆర్ఎస్ నుంచి కంటెస్ట్ చేసిన గుడె మేపల్ రెడ్డి అవ్వచ్చు, కాటా శ్రీనివాస్ గౌడ్ అవ్వచ్చు. ముగ్గురు ఇదే నియోజకవర్గం నుంచి కంటెస్ట్ చేశారు. ముగ్గురు నాయకులు కాంగ్రెస్ పార్టీలో ఉన్న క్రమంలో హాట్ కేక్ లాంటి పటాన్చెరువులో ఎక్కడ చెరువుల్ని, కుంటల్ని, పార్కుల్ని, గుళ్ళని, బళ్ళని, శ్మశానాలని కూడా వదలకుండా అడ్డగోలుగా దొరికిన ప్రతి స్థలాన్ని కబ్జా చేసుకొని ఇట్లా కన్స్ట్రక్షన్లు చేస్తూ ఉన్నారు. ఉత్తంగికి సంబంధించి రామరాజు నగర్లో కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. ఇది పార్క్ లేఅవుట్కి సంబంధించి హెచ్ఎండిఏ పర్మిషన్ లేఅవుట్ ఇది. దీనికి సంబంధించి ఎమ్యూనిటీస్ కోసం అని చెప్పి వదిలిన పార్క్ స్థలంలో కూడా కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు. సో ఇదే క్రమంలో మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ సంగారెడ్డికి సంబంధించి సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ మొత్తం చాలా వరకు అక్రమాలకి పాల్పడి డబుల్ రిజిస్ట్రేషన్లు చేసుకుంటూ వస్తున్న పరిస్థితి. సో ఇలాంటి క్రమంలో ఎవరు కూడా వీటిపైన దృష్టి పెట్టట్లేదు. ఆ ఎమ్మెల్యేకి తెలియకుండానే ఇదంతా జరుగుతుందా అంటే ఖచ్చితంగా ఎమ్మెల్యేతో పాటు ప్రతిపక్ష నాయకులకు కూడా, అంటే అదే పార్టీలో ఉన్న మిగతా నాయకులకు కూడా వీళ్ళ హస్తం ఉంది. సో ఎందుకు ఇంత గందరగోళం జరుగుతున్న, లోకల్ గవర్నెన్స్ ఎందుకు పనిచేయట్లేదు, డిప్యూటీ కలెక్టర్లు ఎందుకు పనిచేయట్లేదు, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎందుకు పనిచేయట్లేదు, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ డిపార్ట్మెంట్ ఎందుకు పనిచేయట్లేదు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎందుకు పనిచేయట్లేదు అనేది పెద్ద ప్రశ్న. ఎందుకంటే మొత్తం పటాన్చెరుకు సంబంధించి 1000 ఎకరాల భూమి అన్యక్రాంతం అయిపోయింది. సో 100 ఎకరాల ప్రభుత్వ ఆస్తులు అన్యక్రాంతం అయిపోయినాయి. ఒక సర్వే నెంబర్ ఉంటే ఒక ప్రభుత్వ సర్వే నెంబర్లో ఒక ప్రైవేట్ సర్వే నెంబర్ని వేసి ప్రభుత్వ భూమిని ఆక్యుపై చేసి దాంట్లో విల్లాలు వెలిస్తే 12వ నెంబర్ సర్వే నెంబర్లోని ప్రభుత్వ భూమిలో వెలిసిన 30 విల్లాల్ని కూలగొట్టిన పరిస్థితి. సో అల్టిమేట్గా అన్యాయం అయిపోయేది కొనుక్కున్న వ్యక్తులే. సో ఇప్పుడు హైడ్రా కూడా దీనిపైన దృష్టి పెట్టాలి. హెచ్ఎండిఏ లేఅవుట్కి సంబంధించి అన్నిట్లో ఉన్న హెచ్ఎండిఏకి ఇచ్చిన పార్క్ స్థలంలో కూడా కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయంటే ఇది ఎంత దారుణమో చూడండి. ఇట్లాంటి అన్యాక్రాంతమైన భూముల గురించి ఓకే టీవీ ఎక్స్క్లూజివ్గా ఓకే టీవీ దీనిపైన ఒక ఆపరేషన్ అయితే చేస్తుంది, ఆపరేషన్ పటాన్చెరు అని చెప్పి. ఇదే ఫోకస్లో మనం పటాన్చెరుకు సంబంధించి ఎక్కడైతే ఆక్రమణలు గురవుతున్నాయో వాళ్ళు ఓకే టీవీ నెంబర్కి కాల్ చేసి కానీ వాట్సాప్లో కానీ డీటెయిల్స్ పెడితే ఖచ్చితంగా మనం కవర్ చేసే అవకాశం ఉంది. సో ఇదంతా ఎక్స్పోజ్ చేస్తే రంగనాథ్ గారికి కావచ్చు, హైడ్రా కావచ్చు, లేదంటే లోకల్ గవర్నెన్స్కి అయినా సరే వీటిపైన సొయ్యి వస్తుంది అనేది ఓకే టీవీ ప్రయత్నం.